హాయ్ హలో నమస్తే. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ రివ్యూ. మన స్లోగన్ తెలుసుగా, బడ్జెట్ ఉంటే థియేటర్లో ఉండాలి, లేకపోతే ఇంట్లో సినిమా చూసేయాలి. సో ఈరోజు నేను ఇంట్లో కూర్చొని చూసిన సినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. ఎస్, తర్వాత దీన్ని డ్రాగన్ అని తెలుగులో టైటిల్ మార్చారనుకోండి. రిటర్న్ ఆఫ్ ది ఎందుకు తీసేసారో మనకు తెలియదు. బట్ డ్రాగన్ ఈ సినిమా మీరు కూడా చూడాలనుకుంటే అవైలబుల్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్. ఇంకా మనము రివ్యూలోకి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందులో మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే లవ్ టుడే. ఎస్ అండి, ఈ సినిమా తెలుగులో డబ్ అయి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. అందులో యాక్ట్ చేసిన హీరో ప్రదీప్ రంగనాథనే ఈ సినిమాలో కూడా యాక్ట్ చేశారు. సో దీనివల్ల దీనికి చాలా క్రేజ్ వచ్చిందనే చెప్పొచ్చు ఈ మూవీకి. సో ఇంకా ఆ క్రేజ్ని కరెక్ట్గా నిలబెట్టుకునే విధంగానే కథ ఉందండి. అందరికీ రిలేటబుల్గా, ఐ మీన్ టు సే, ఎవరైతే బీటెక్ చదివి తర్వాత బ్యాక్లాగ్స్ ఉండి దాని తర్వాత ఫెయిల్ అయిపోయినామని బాధపడి ఆ స్టూడెంట్ లైఫ్లో క్రేజ్ని ఎంజాయ్ చేస్తూ ఓకే అమ్మాయిల్ని పడేయడమే లైఫ్ అనుకుంటూ పాస్ కాకుండా పర్లేదు అది హీరోయిజంగా భావించే ప్రతి ఒక్కడు ఈ సినిమా కనెక్ట్ అవుతారండి. సో ఇంకా మీకు స్టోరీ అర్థమైపోయి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక కుర్రోడు ఇంజనీరింగ్లో చేరిన తర్వాత హీరోయిజాన్ని చూపిస్తూ, ఐ మీన్ టు సే, సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయకుండా అమ్మాయిల్ని ఇంప్రెస్ చేస్తూ హ్యాపీగా తిరిగేస్తూ బ్యాక్లాగ్స్తో బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత అమ్మ నాన్నలకు అబద్ధం చెప్పి జాబ్ చేస్తున్నానని ఫ్రెండ్స్ రూమ్లో టైం స్పెండ్ చేస్తూ జీతం రాకున్నా అప్పు చేసి మరీ జీతం ఇస్తూ మళ్ళీ ఆ అప్పును తిరిగి కట్టేస్తూ, అప్పు అంటే ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే బయట ఎక్కడ తీసుకోండి ఫ్రెండ్స్తోనే డబ్బులు తీసుకుంటాడు. ఏదో ఒక రూపంలో వాళ్ళ నాన్నకి ఇచ్చేసి ఆ డబ్బుల్ని మళ్ళీ ఆ కోర్సు ఈ కోర్సు అని చెప్పేసి ఆ డబ్బులు రిటర్న్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చేస్తుంటాడు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ మధ్యలో తను కాలేజ్లో గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి అనుపమ పరమేశ్వరం, ఈ సినిమాలో యాక్ట్ చేసిన అనుపమ పరమేశ్వరం తనకి నువ్వు సెటిల్ కాకపోతే నాకు అవసరం లేదని చెప్పేసి వదిలేయడం జరుగుతుంది. సో వదిలేసిన తర్వాత తను ఫెయిల్యూర్ని సక్సెస్గా మలుచుకోవడానికి ఫేక్ సర్టిఫికేట్ తీసుకుంటాడు. సో ఫేక్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత తను మంచి జాబ్లో జాయిన్ అవుతాడు ఆ ఫేక్ సర్టిఫికేట్తోనే. బట్ జాబ్ మాత్రం చాలా సిన్సియర్గా చేస్తాడు. ఇంతవరకు కథ సాఫీగా సాగుతుంది. బట్ ఇక్కడ ఒక చిన్న బ్యాంగ్ వస్తుందండి. అదేంటంటే ఆ కాలేజ్ ప్రిన్సిపల్ అనుకోకుండా హీరోకి తారసపడతాడు. ఎస్, కనపడడంతో హీరోని వెళ్ళి కలుస్తాడు. తను ఫేక్ సర్టిఫికేట్తో జాబ్ జాయిన్ అయిన విషయం తెలుసుకొని అందరూ ఏమనుకుంటారంటే బెదిరించడం మొదలెడతాడు అనుకుంటాడు. కానీ ఆ ప్రిన్సిపల్ తనకు అవకాశం ఇస్తాడండి. ఎస్, నువ్వు చెప్పిన అబద్ధాన్ని నిజం చేసుకో, ఏదైతే ఫేక్ సర్టిఫికేట్ ఉందో దాన్ని ఒరిజినల్గా మార్చుకో అంటాడండి. సో ఇక్కడ నుంచి కథ మరో మలుపు తిరుగుతుంది. తర్వాత తను ఆ బ్యాక్లాగ్స్ని క్లియర్ చేశాడా లేదా, చేసిన తర్వాత తన లైఫ్ ఎలా మారింది అనేది ఈ సినిమా కథ అండి. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఎంత కథ ఉందో సెకండ్ హాఫ్లో కూడా అంతే డెప్త్తో తీశాడు డైరెక్టర్. అండ్ ఇంకో విషయం చెప్పుకోవాల్సిందంటే లాస్ట్లో ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంటుంది. ఎంత ఫెయిల్ అయినా కొడుకుని యాక్సెప్ట్ చేసే తండ్రి, దాని తర్వాత మంచి దారి ఎంచుకున్న కొడుకుని చూసి గర్వంగా ఫీల్ అయ్యే తండ్రి అండి. సక్సెస్ అంటే మనం సంపాదించే మార్కులు లేకపోతే అబద్ధాలు చెప్పి సంపాదించే జీతము కాదు. సక్సెస్ అంటే మన హ్యాపీనెస్, అది నిజాయితీతోనే వస్తుందని ఈ సినిమా ద్వారా చెప్పారండి. అండ్ దిస్ ఇస్ ఇట్ ఫర్ నౌ. ఇది నా రివ్యూ. మీకు కూడా నచ్చినట్లయితే కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇటువంటి మరెన్నో రివ్యూస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.